అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్ కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. ఆ ప్రాణగండాన్ని తొలగించుకోవడానికి మీరు ఉదయం పూటే లేచి తలంటు స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకొని ఒక బకెట్ నీటిలో గుప్పెడు పెద్ద ఉప్పు వేసుకొని ఆపంచకం కొద్దిగా వేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకొని మీరు ఇంట్లో దీపం వెలిగించి శివయ్యకు చందనం సమర్పించాలి. ఆ తర్వాత మీరు నుదుటి పైన తెలుపు చందనంతో తిలకం పట్టించుకోవడం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు, అన్ని శుభాలు కలుగుతాయి, నెగిటివిటీ మీ నుండి తొలగించబడుతుంది. ఈరోజు మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ మీద నరదృష్టి ఉంది కాబట్టి మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి. మీరు డబ్బును ఈరోజు పొదుపు చేసేటటువంటి విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. విచారం మరియు ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు బయటకు తీసుకురావాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఇతరుల బాధ్యతను నెరవేర్చడంలో మీ పనుల అంతరాయాలు అయితే ఉంటాయి. అందువల్ల మీ సామర్థ్యం ప్రకారం సహాయం చేయండి. బయట వ్యక్తులను అసలు నమ్మకూడదు. ఒకరి తప్పు సలహా మీకు హానికరం అవుతుంది. ఈరోజు మీరు కార్యాలయ సంబంధిత కార్యకలాపాలను నిర్దిష్ట పనిని పూర్తి చేస్తారు. వ్యతిరేక సెక్స్ స్నేహితుల సమావేశం ఉంటుంది. ఆరోగ్యకరమైన వాతావరణం కారణంగా ఆలోచనలు మార్పిడి చేయబడతాయి. చింతించకండి మరియు ఒక క్రమబద్ధమైన దినచర్యను ఉంచండి. ఇతర వ్యక్తుల పట్ల మీ ఆగ్రహం పెరుగుతున్నట్లయితే అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా దీన్ని అర్థం చేసుకోవడం ద్వారా అపార్థాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం చాలా అవసరము. కలిసి ఒక నిర్ణయం తీసుకోవడానికి పెద్ద మార్పు లేదని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరము. ఈరోజు మీకు చాలా మనసు పరధ్యానంలో ఉండటం జరుగుతుంది. కావలసిన విజయానికి అదనపు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. మధ్యాహ్నం ఆదాయం పెరుగుతుంది. పనుల విజయం సాధిస్తారు. పిల్లల నుండి ఆనందం పొందుతారు. ప్రయాణంలో ఈరోజు ఆటంకాలు ఏర్పడతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి, అనవసర వ్యయం చేయకండి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కొందరు వ్యక్తులతోటి పరిచయం జరుగుతుంది. వారి వల్ల మీకు ప్రయోజనం వ్యాపారంలో చేకూరుతుంది. పెద్దల ఆశీర్వాదాలు తీసుకోండి. మీ కళ నెరవేరుతుంది. ఆప్యాయతలు కుటుంబంలో మీరు పెరుగుతాయి. అవివాహితులకు వివాహం కొరకు మంచి సంబంధాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. సమయంలో మీ సహనాన్ని కొనసాగించడం చాలా సముచితం. మీ స్వభావాన్ని చాలా సౌకర్యవంతంగా ఉంచండి. కోపానికి గల కారణాలను దూరం చేసుకోకండి. కారణంగా మరింత విషయాలు తీవ్రతరమవుతాయి. ఉద్యోగాలు అందిస్తున్న వ్యక్తులు తమ పనిని అధికంగా బిజీగా మరియు అలసటతోటి పూర్తి చేస్తారు. వారి కుటుంబానికి సమయం ఇవ్వలేకపోతారు. కానీ సహకారం మీ యొక్క సంకల్ప శక్తిని సంబంధించిన ఏదైనా సమస్యలో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇక లక్కీ సంగీతం 6 లక్కీ కలర్ అయితే ఆలివ్ పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయటం, ఓం నమో వెంకటేశ అని జపించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.